పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ఛానళ్ల అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే పక్కన ప్రకృతి వడిలో పచ్చని పొలాల మధ్య సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మాణం చేసిన ఓం సంజీవిని మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వారి యొక్క ధ్యాన అనుభవాల్ని పంచుకోవడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాచార్య గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా నమస్కారం. నమస్కారం హరి గారు. మేడం, మీ యొక్క పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యాభ్యాసము, అలాగే మీ వృత్తి గురించి తెలియచేయగలరు? బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు నా శతకోటి వందనాలు. నా పేరు రమా ఆచార్య. నేను ఎంఎస్సి బీఈడీ చేసి సన్షైన్ స్కూల్ అని ఒక విద్యా సంస్థని 33 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ మొత్తంగా ఇటు నెల్లూరులో అంతా సెటిల్ అయ్యి ఉన్నాము మేము. నాకు ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయినది. తను కాలిఫోర్నియాలో ఉంటున్నది. తనకి 2 పిల్లలు. ఇంకా మేమిద్దరము మా వారు శర్మా కాలేజీలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు. అది మా కుటుంబం. మేడం, మీకు ఎప్పుడు ధ్యాన పరిచయం జరిగింది? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉండేది? అది ఆరోగ్యపరంగా అవచ్చు, మానసిక పరంగా అవచ్చు, ఆర్థిక పరంగా అవచ్చు, అలాగే ఆధ్యాత్మిక పరంగా అవచ్చు. మొట్టమొదటి ధ్యాన పరిచయం నాకు మన ఒంగోలులో 2003లో పిరమిడ్ మాస్టర్స్ అయిన ఆదోని మాస్టర్స్ తిరుమలాదేవి మేడం గారు మరియు ప్రేమ్నాథ్ గుప్తా సార్ ద్వారా జరిగింది. వారు 3 రోజులు వచ్చి మా సన్షైన్ స్కూల్ పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు చక్కగా 3 రోజులు ఉండి వాళ్ళకి ధ్యానం నేర్పించారు. ముఖ్యంగా ముందు టీచర్స్కి ధ్యానం బాగా నేర్పించారు. ఆ టీచర్స్ని ఎప్పుడైతే వాళ్ళు ఎన్లైటన్ చేశారో తర్వాత వాళ్ళు మా స్కూల్లో పిల్లలకు కూడా చక్కగా ధ్యానం నేర్పించి రోజు అసెంబ్లీ టైంలో వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయించని చెప్పారు. అది నా ధ్యాన పరిచయం. నెక్స్ట్ ధ్యానంలో రాకముందు ఏంటంటే పిల్లల్ని కొంచెం అరవటము, కోపము, పిల్లల్ని కొంచెము 2-3 దెబ్బలు వేయటము ఇలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం నేర్చుకున్నామో, ఈ ధ్యానం మనకు సహజంగా ఏం నేర్పిస్తుందంటే శాంతి 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 అనేది ఎక్కువగా నేర్పిస్తుంది. అందులో భాగంగా నాకు కొంచెము ప్రశాంతంగా పిల్లలకి మంచి మాటలు చెప్పి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని వాళ్ళు మన ధ్యాన స్థితిలో కూర్చోబెట్టగలుగుతామో, పిల్లలు ప్రశాంతంగా ఉండి తర్వాత వాళ్ళు చాలా మంచి చిరునవ్వుతో వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళలో కూడా ఎన్నో మార్పులు వచ్చి మనం చెప్పిన పాఠాలు కూడా చాలా చక్కగా వింటారు. మధ్య మధ్యలో వాళ్ళు అలసిపోయినప్పుడు రీసెస్ బెల్ టైంలో కొంచెం సేపు వాళ్ళని మనం ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పి తర్వాత మనం పాఠం చెప్తే పిల్లలు చక్కగా ఆ పాఠాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. పరీక్షల్లో కూడా చాలా బాగా వాళ్ళు రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం నేర్పిస్తామంటే పాజిటివ్ యాటిట్యూడ్. అమ్మ, ఎలాంటి సందర్భం వచ్చినా కూడా ప్రశాంతంగా మీరు ఉంటే మీరు చక్కగా మీకు చదివింది బాగా గుర్తొస్తుంది. ఒకవేళ ఏదైనా మర్చిపోయారు అని అనిపిస్తే మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటే, అంటే దాన్ని ధ్యానమే ఉంటాం. స్టార్టింగ్లో పిల్లలకి మనం ప్రశాంతత నేర్పించాలి కాబట్టి వాళ్ళకి అట్లా అలవాటు చేసినందువల్ల మెల్లిమెల్లిగా పిల్లల్లో మార్పు రావటం మొదలుపెట్టింది. వాళ్ళు చక్కగా వాళ్ళు చేయడమే కాకుండా ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తాత ముత్తాతలకు వాళ్ళకు కూడా మీరందరూ కళ్ళు మూసుకోండి, చక్కగా మీకు కూడా కోపం అంతా తగ్గిపోతుంది అని ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభించారో, పత్రిసార్ అనుకున్న ఆశయము ఈ ధ్యానము మారుమూల ప్రాంతానికి ప్రతి పిల్లవాడికి ప్రతి ఒక్కళ్ళకి చేరాలనే ఈ సంకల్పము చాలా బాగా పనిచేసింది. అందులో భాగంగా మేము ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి మా స్కూల్లో పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి అరేంజ్ చేసేవాళ్ళము ధ్యానము. తర్వాత ప్రతిరోజు పిల్లలకి అసెంబ్లీలో ఒక 10 to 15 మినిట్స్. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఉంటారు. మరీ చిన్న పిల్లల్ని వాళ్ళ క్లాస్లో వాళ్ళ టీచరే కూర్చోబెట్టి రోజు ఆవిడకి ఒక చాప్టర్లో భాగంగా, అమ్మ మీరు 5 నిమిషాలు వాళ్ళ క్లాస్ చెప్పి 5 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయించండి. దాని తర్వాత వాళ్ళు పిల్లలకి ఆటలు పాటలు అంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆటల పాటలకు వెళ్ళబోయే ముందు కూడా వాళ్ళ చేత ధ్యానం చేయిస్తే వాళ్ళు ఎంతో చక్కగా డాన్స్ నేర్చుకున్న ఏ కళలకు వెళ్ళినా కూడా పిల్లలు చాలా బాగా అందులో నైపుణ్యం సాధించి చాలా చక్కగా పేరెంట్స్ అప్రిసియేషన్ కూడా తీసుకురాగలిగారు. మేడం, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు పొందినటువంటి ఆరోగ్యపరమైన, మానసికపరమైన, ఆర్థికపరమైన, ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభవాలు
మీ జీవితంలో కలిగినవి అందించండి. ధ్యానంలో రాకముందు నాకు కొద్దిగా థైరాయిడ్ ఉండేది. పత్రి సార్ని అడిగా, సార్ ఈ ధ్యానం తగ్గిపోతే మీ ధ్యానం చేస్తాను నేను, ఎట్లా అంటే నీకా నీకు ధ్యానం ఉందా, నీకు థైరాయిడ్ ఉందా, నీకు థైరాయిడ్ లేదు ఏం లేదు, రోజు ధ్యానం చేయవే, నీకు చక్కగా తగ్గిపోతుంది ధ్యానం అని చెప్పారు. ఎప్పుడైతే సార్ అట్లా అన్నారో నిజంగా దీని ధ్యాన శక్తి ఎట్లుంటుందో చూద్దామని మొట్టమొదటి నా ప్రయత్నంలో నేను ఆ థైరాయిడ్ని బాగా తగ్గించుకోగలిగాను. దాని తర్వాత నాకు ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చాయి. ఆ ఫైబ్రాయిడ్స్ని కూడా ఈ ధ్యానం ద్వారానే అన్నీ నేను తొలగించుకోగలిగాను. ఎందుకంటే అవసరం కాబట్టి చక్కగా 2 గంటలు 3 గంటలు బాగా ధ్యానం చేసేదాన్ని. మా అమ్మాయికి పిల్లలు పుట్టడం లేట్ అయితే నేను రోజు 8 గంటలు కూర్చొని మా అమ్మాయి కోసము 108 గంటలు అట్లా 8 రోజులు నేను ధ్యానం చేశాను. అంటే ఇవన్నీ నా స్వ అనుభవాలుగా ఎందుకు చెప్తున్నా అంటే 2003 నుంచి 2015 దాకా నేను చక్కగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ఇవన్నీ నేను సాధించుతూ నా తోటి టీచర్లకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానం అనేది మీరు చాలా దీనివల్ల మనకి 5 పైసలు ఖర్చు లేదు, ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి ఆజ్ఞ అవసరం లేదు, దానికోసం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా కళ్ళు 2 మూసుకొని చేతులు 2 కట్టేసుకొని కాళ్ళు 2 కట్టేసుకొని మనకు నచ్చిన ప్లేస్లో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండే టైం చూసుకొని మనకై మనం ఎప్పుడైతే కూర్చోగలుగుతామో ఇలాంటివన్నీ మనం సాధించగలము. అందువల్ల ఎప్పుడైతే నేను చేస్తే మా ఫ్యామిలీలో కూడా నాలో వచ్చిన మార్పులను చూసి వాళ్ళు కూడా చాలామంది ఫాలో అయ్యారు. నా ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, స్కూల్లో ఉండే తోటి టీచర్లు కూడా చాలామందికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే అమ్మా మీరు రండి, స్కూల్లో పిరమిడ్ ఉంది, పిరమిడ్ పత్రి సార్ పిరమిడ్ కట్టించమన్నారు. 25x25 పిరమిడ్ మన స్కూల్లో బుద్ధా పిరమిడ్ అని సార్ నామకరణం చేశారు. అందులో మన స్కూల్ పిల్లల్ని కూర్చోబెట్టేదాన్ని. ఈవినింగ్ టైమ్స్ ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా ఇబ్బంది పరంగా వాళ్ళ హెల్త్ పరంగా ఇష్యూస్ ఎవరికన్నా వస్తే వాళ్ళందరినీ కూడా పిరమిడ్లో కూర్చోబెట్టి వాళ్ళ ధ్యాన అనుభవాలు వింటూ వాళ్ళలో ఏమేం మార్పు వచ్చిందో, గంటకి వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో, 1 నెల చేస్తే వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో, 3 నెలలు చేస్తే ఏం మార్పు వచ్చిందని ఒక డైరీలాగా పెట్టి అవన్నీ నేను నోట్ చేసి వాళ్ళకు చూపించేదాన్ని. ఇలా నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్రి సార్ చెప్పిన ధ్యానాన్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నేను ఈ ధ్యాన మార్గంని కొనసాగిస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ సజ్జన సాంగత్యం చేయిస్తూ స్వాధ్యాయం కూడా చెప్పి, సార్కి పుస్తకాలంటే బాగా ఇష్టం. ప్రతిసారి వచ్చినప్పుడంతా మేడం మీరు ఏ పుస్తకం చదివారు, ఆ పుస్తకం చదివిన పుస్తకం పేరు అడిగి మరి కొంచెంసేపు మైక్ ఇచ్చి మేడం అది చెప్పండి, నాకు ఈ అనుభవాలు ఏమొద్దు, ఆ బుక్లో ఏముందో ఎసెన్స్ చెప్పండి అనేవారు. అందులో భాగంగా ఒకసారి ఈ ప్రిమిస్లో సార్ నాకు మైక్ ఇచ్చి మేడం అనస్థీషియా అనే బుక్ చదివారా అన్నారు. సార్ నాకు బాగా ఇష్టంగా ఉంది సార్, కానీ చాలా 8 ఎపిసోడ్స్ సార్, ఎన్ని చదవలేనంటే ఫస్ట్ 3 చదువు నువ్వు దాని గురించి చెప్పన్నారు. అందులో భాగంగా ఈ మెగా పిరమిడ్లో ఓం సంజీవని పిరమిడ్లోనే సార్ ముందు కూర్చొని, సార్ ఇది నేచర్లో ఉండే పిరమిడ్, మీకు నేచర్ అంటే బాగా ఎక్కువ ఇష్టం. అనస్థీషియా అనే అమ్మాయి కూడా నేచర్తో ఇంటరాక్ట్ అయ్యే అమ్మాయి. ఈ కంప్యూటర్ యుగంలో కూడా మనం సాధించలేని అన్నీ కూడా మన స్వశక్తితో మనం సాధించగలమని ఆ అమ్మాయి ఎంతో బాగా ప్రూవ్ చేసింది. దానికి ఉదాహరణగా వాల్డిమిర్ మైగ్రే అని ఒక రష్యన్ ఒక ఆథరు, అతని ఆథర్ కూడా గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ అమ్మాయి స్టోరీ రాసి అతను లక్షాధికారి అయిపోయి కొన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. అన్ని లాంగ్వేజ్లో ఆ బుక్స్ కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. నాకు కూడా అనస్థీషియా అంటే చాలా ఇష్టం సార్, ఎందుకంటే అమ్మాయి ఉట్టి యానిమల్స్ మధ్య ఉంటూ చెట్ల మధ్య ఉంటూనే తన జీవితం అంతా తను సాగించింది. దానివల్ల తనకు మంచి శక్తి వచ్చింది. ఆధ్యాత్మిక భావంలో అమ్మాయి ఎక్కడో మారుమూల ఉండే రైతులు ఎలాంటి పంటలు పండిస్తున్నారు, ఆ పంటల్లో ఎంత బాగా పండాయి, 3 పువ్వులు పండాయా లేక ఎన్ని దానిలో విత్తనాలు వచ్చాయని కూడా అమ్మాయి కనుక్కొని, పలానా పువ్వు బాగా పండలేదు, నువ్వు దానికి నీళ్లు పోయలేదు, లేకపోతే ఏదైనా వెయ్యాలంటే అది వెయ్యి అని అమ్మాయి అంత చక్కటి సూచనలు ఇచ్చేది. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి ఏరోప్లేన్లో వెళ్ళి చూడాల్సింది. కానీ అమ్మాయి యాస్ట్రల్గా అమ్మాయికి ఉండే ఆధ్యాత్మిక శక్తితో ఎక్కడో మారుమూల ఉండే రైతులను కూడా ఆ అమ్మాయి కమాండ్ కాదు మంచి భాషతోనే చక్కగా యాస్ట్రల్గా చెప్పి వాళ్ళ చేత అంత బాగా నేచర్లో ఉండే చెట్లు ఎట్లా పెరుగుతాయి, విత్తనాలు మనం ఎట్లా నాటాలి, ఆ విత్తనాలు మన అరచేతిలో తీసుకొని వాటికి మన ఉమ్ము ఉంటుంది, ఆ ఉమ్మును తాకిచ్చి ఇంకొక చెయ్యి మూసేసి చక్కగా ఆ విత్తనాన్ని నాటేటప్పుడు ఈ చెట్టు చాలా బాగా పెరగాలని నేచర్లో మనం ఎప్పుడైతే థాట్ వదిలేస్తామో ఆ చెట్టు అంత బాగా పెరుగుతుంది. రోజు దాని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే చక్కగా నీళ్లు పోసి, అమ్మ నువ్వు చాలా బాగా పెరుగు అమ్మ అంటే చాలు ఆ చెట్టు అంత బాగా పెరుగుతుంది. అంటే అమ్మాయి ఒక్కొక్క లెవెల్లో ఏమని చూపించిందంటే, ఒక్కటి ఉంటూ ఒక తేగలో ఉండే అమ్మాయి
ఏమి తెలియని అమ్మాయిలాగా ఉంటూ అమ్మాయి అన్ని అతీత శక్తుల్ని అమ్మాయి సంపాదించుకొని ఇంతమంది రైతుల్ని ఇంతమందికి గైడెన్స్ ఇస్తూ సిడార్ అనే అడవుల్లో ఆ సిడార్ ట్రీస్ ఉంటాయి, రింగింగ్ సిడార్స్ అని ఉంటాయి. ఆ చెట్లు సదరన్ సైబీరియాలో చాలా ఎత్తుగా ఎదుగుతాయి, 140 అడుగుల ఎత్తులో పెరిగే చెట్లు అవి. ఆ చెట్లు ఏం చేస్తాయంటే 140 సంవత్సరాలు 500 సంవత్సరాల వరకు జీవిస్తాయి. 500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా చనిపోయే స్టేజ్ వస్తుంది, అంటే అది బాడీ వెకేట్ చేయాలి. అది 3 సంవత్సరాల ముందు ఏమని చెప్తుందంటే ప్లీజ్ యూజ్ మీ, అంటే నన్ను ఉపయోగించుకోండి అంటే దాని బెరడులో ఎంత శక్తి ఉంటుంది, ఎంత అతీత శక్తులు ఉంటాయంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకున్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎప్పుడైతే ఆ బెరడుని మనం ఒక పెండెంట్గా ఒక డాలర్ లాగా కానీ కనీసం జేబులో పాకెట్లో పెట్టుకోవడము అవన్నీ చేస్తే మనకుండే రుగ్మతలన్నింటినీ అది తీసేసుకుంటుంది అన్నమాట. అలాంటిది పెండెంట్స్ వాళ్ళ తాతకి 109 సంవత్సరాలు, వాళ్ళ తాత వాళ్ళ నాన్నకి 115 సంవత్సరాలు, అంత వయసు వచ్చినా కూడా వాళ్ళల్లో ఎలాంటి ముడతలు కానీ లేని చర్మము, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వయసులో వాళ్ళు ఆ సిడార్ యొక్క సీడ్స్ని తిని ఆ సిడార్ యొక్క సాంగత్యంలో ఉంటూ ఆ చెట్ల దగ్గరే ఉంటూ పెరుగుతూ వాళ్ళు అంత చక్కగా అవన్నీ చేసేందుకు నిదర్శనం అనమాట. అది అనస్థీషియా స్టోరీ. మేడం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో కలిగిన మానసికపరమైనటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? కోపం అనేది బాగా తగ్గింది. ఒక మనిషిని మనము ఎట్లా అసెస్ చేయాలా, ఒక మనిషి మాట్లాడిన తర్వాతే పత్రి సార్ దగ్గరే నేర్చుకున్నాం. తక్కువ వాక్ శక్తి అని సార్ చాలా బాగా రాశారు. అందువల్ల సార్ ఏం చెప్తారంటే ముందు చెప్పేవాడి మాట నీవు విన్న తర్వాతనే నువ్వు మాట్లాడు అనేది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్పినప్పుడు మనం చెప్పినట్టే వాళ్ళు వినాలని కూడా రూల్ ఏం లేదు. వాళ్ళ మనసులో వాళ్ళకి ఇష్టంగా ఉందా లేదా, మనం చెప్పే విధానంలో మార్పు చేసుకోవాలా లేదా, ఇలాంటివన్నీ చాలా మెలకువలు నేను ఈ ధ్యానం వల్ల తెలుసుకోగలిగాను. ఈ ధ్యానం నాకు చక్కగా ప్రతి ఒక్కళ్ళు మన సహోదరులు అనే భావం బాగా తెప్పించింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళతో చాలా చక్కగా మెలగగలుగుతున్నాము. వాళ్ళు తక్కువ ఎక్కువ అనే భావం ఎప్పుడూ మాకు లేకుండా అందరినీ కలుపుకొని మేము ఈ ధ్యానంలో వెళ్ళగలుగుతున్నాము. ఎన్నో శాకాహార ర్యాలీలు మన స్కూల్ పిల్లల ద్వారా చేయించి ఆ ప్లకార్డ్స్ పట్టుకున్నందువలన పిల్లల్లో కూడా చాలా ఎక్కువ మార్పులు తీసుకురాగలిగాము. అన్ని క్యాస్ట్ వాళ్ళని కూడా మనం మార్పు ఇచ్చేసి వాళ్ళని శాకాహారులుగా తయారు చేయించగలిగాము. అది నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా నాకు ఎంతో ఈ ధ్యానము నాకేం నేర్పించిందంటే ఎంత ఉన్నది ఎంత లేనిది అనేది కాదు, అందరూ మనం సమానమే, అన్నిట్లో మనం సమానమే. తర్వాత పత్రిసారి ఎప్పుడూ చెప్తుంటారు ప్రతి ఒక్కళ్ళ ప్రాణికి మనము భోజనం అనేది తప్పకుండా పెట్టాలి. ఎవరు మన ఇంటికి వచ్చిన అతిథిని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని చక్కగా ఆదరించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే ఎంతో ఆనందం వేస్తుంది. మేడం, మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? శాకాహారిగా మారకముందు మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అలాగే శాకాహారం గురించి కూడా మీ మాటల్లో. మొదటి నుంచి మేము శాకాహారులమే కాబట్టి నాకు ఇంకా శాకాహారం అనేది ఇంట్రెస్టింగ్గా ఉన్నది. పిల్లలకి యాక్చువల్గా నేను సైన్స్ టీచర్ని కాబట్టి మొదటి నుంచి వాళ్ళకి కూరగాయల పైన విటమిన్స్ పైన మన లెసన్స్ చెప్తూ ఉండే భాగంలో పత్రిసార్ కాన్సెప్ట్ శాకాహారం అనేది నాకు ఎంతో బాగా ఉపయోగపడింది. మన శరీరము, మన బాడీలో ఉండే ఎలిమెంటరీ కెనాల్, ఆహార నాళిక కానీ మన పళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకి శాకాహారం భుజించడానికి అనుగుణంగానే దేవుడు మనకు ప్రసాదించారు. కాబట్టి మనం ఎప్పటికైనా సరే చక్కగా ఈ శాకాహారం అనేది అమృతాహారము అనేది నేను గుర్తించగలిగాను. మేడం, పత్రిసార్ని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు ఎలాంటి అనుభూతులు మీకు కలిగినాయి అవన్నీ వివరించగలరు? అలాగే ధ్యానపరంగా కూడా పత్రిజీ ఏదైనా సందేశాలు అందించారా? అవి కూడా ఉంటే తెలియచేయండి. పత్రిసార్ని 2003లో ఒంగోలులో మన ఫ్యాన్సీ గుడ్స్ అసోసియేషన్ హాల్లో పత్రిసార్తో ఒక పౌర్ణమి ధ్యానం కార్యక్రమం పెట్టించడం జరిగింది. అందులో భాగంగా బాగా 1000 మంది వచ్చారు. సార్ ఫ్లూట్ నాదంలో అందరూ చక్కగా 1 అవర్ సార్ ఫ్లూట్ వాయించిన తర్వాత సార్ సందేశం ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళందరూ ఎంత బాగా మేడం ఒక పౌర్ణమి రోజు చక్కగా మీరు పత్రిసార్ వేణునాదము చక్కగా చంద్రుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు సాంగత్యంలో ఈ సాయంత్రం వేళ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. దాంతో మాకు ఎన్నో రోజులుగా ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా ఈరోజు తగ్గిపోయినాయి. అందులో భాగంగా ఈ పిరమిడ్ నిర్మించిన ఆయన ఇందులో సుబ్బారావు గారని, ఆయనకి ఎప్పటి నుంచో ఎడినాయిడ్స్ ఉండేటి అంట, అవి తగ్గిపోయినాయని ఇంటికి వచ్చి మరి ఆయన ఈ పిరమిడ్ నిర్మాణం అప్పటి నుంచి దీనికి ఫౌండేషన్ జరిగిందన్నమాట. సుబ్బారావు గారని ఆయన గురుస్వామి కూడా అంటారు. ఎంతోమందికి నేను
స్వామి మాల వేసాను కానీ నాకు ఎప్పుడు ఈ ఎడినాయిడ్స్ ముక్కులో టాన్సిల్స్ తగ్గలేదు మేడం. కానీ పత్రి సారు 1 గంట ఫ్లూట్ వేణునాదంతోనే నాకు ఆ ఎడినాయిడ్స్ తగ్గిపోయినాయి. నేను తప్పకుండా పిరమిడ్ కడతానని చెప్పి ఈ వెంచర్ వేసి ఈయన ఇక్కడ ఓం సంజీవని పిరమిడ్ నిర్మాణం చేయించడం జరిగింది. అది నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. పత్రి సార్తో పరిచయం అయిన తర్వాత నాకు సార్తో చాలా ట్రెక్కింగ్స్కి వెళ్ళాను. పత్రి సార్తో నేను తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థము, తర్వాత అట్నే సార్తో అమర్నాథ్ యాత్ర కూడా చేయటం జరిగింది. సార్ ఎవరికి ఎంత చెప్పాలో ఎంత చెప్పకూడదో, ఎలా ఉండాలా, ఎవరితో ఎలా ఉండాలా, ఎట్లా మాట్లాడాలా, ఎంత తక్కువగా మాట్లాడాలా, ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఎంత నీట్గా తినాలో, ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి, ఇస్రాకులో ఒక మెతుకు కూడా ఉండకూడదు, కూరగాయలను ఎలా కట్ చేయాలా, ఇలాంటి ఎన్నో అనుభవాలు సార్తో నేను పొందాను. దానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. చాలా మంచి అనుభవం. సార్ ఎన్ని రోజులు రావాలి సార్, మేము ఈ బుద్ధ పౌర్ణమికి బెంగళూరు పిరమిడ్కి ఎన్ని రోజులు ఉండాలి సార్, ఇక్కడ ఈ కడతాల్లో ఎన్ని రోజులు ఉండాలంటే సార్ ఏమని చెప్పారంటే, మేడం ఈ బుద్ధ పౌర్ణమికి మాత్రం 3 రోజులు ఇది మీ పుట్టినింట్లో 3 రోజులు ఉంటే చాలు, తర్వాత ఈ కడతాలకి మాత్రం ధ్యాన మహాచక్రానికి మీరు 11 రోజులు వచ్చి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని అందరినీ తీసుకురావాలి మేడం అని సార్ చెప్పారు. అదొకటి కాకుండా సార్ ఎప్పుడు బాగా జోక్స్ వేస్తుంటారు. సార్ మీరు నన్ను మర్చిపోయారు సార్ అని నేను మనసులో అనుకుంటే, ఒకసారి మేడం ఈ ధ్యానులు బలి దొంగోళ్ళు మాత్రం పని అయిపోయిన తర్వాత కరివేపాకుని తీసి పారేస్తారంటే, సార్ నేను మిమ్మల్ని అసలు అనుకోవట్లేదంటే, సార్ నాకు తెలుసులే మేడం నువ్వు ఎవరిని అనుకుంటున్నావు, నా మనసులో తెలుసులే అని కూడా అన్నారు. అట్లా సార్తో చాలా ఆనందంగా, కోపం వచ్చినప్పుడు సార్తో తన్నించుకోవడము, తర్వాత ఇట్లా జోక్స్ వేయటము, అన్నిట్లో సార్తో గురువు అనే భావం లేకుండా ఎన్నో జన్మలతో సార్తో ఎంతో రిలేషన్ ఉండే భావం నాకు కలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతరాలని భావించుకుంటున్నాను. ఫస్ట్ మొట్టమొదటి సార్ని చూసినప్పుడు ఈ సార్తో ఎన్నో జన్మలో ఏదో రిలేషన్ ఉంది, అది ఏది ఉందో మనకు అర్థం కాని విషయము, ఎందుకు ఇంత అటాచ్ అయిపోతున్నా, సార్ ఏ మాట చెప్తే కూడా ఆ మాట మనం తూచా తప్పకుండా పాటించాలా. సార్ మేడం ప్యాంఫ్లెట్ కొట్టించంటే కొట్టించాము, ఇంటింటికి పోయి అందరి పేరెంట్స్కి పంచాము. మేడం మీరు పిల్లలకి ధ్యానం నేర్పించమంటే నేర్పించాము. తర్వాత మేడం మీరు ఒక పిరమిడ్, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పైన ఒక పెద్ద పిరమిడ్ ఉండాలి మేడం అంటే 25x25 పిరమిడ్ కట్టేశాము. దాని తర్వాత మేడం శాకాహార ర్యాలీలు మీరు నిర్వహించాలి అని చెప్పారు. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తూ, తర్వాత మంచి పుస్తకాలు చదవాలి మేడం అంటే, నాకన్నా మా వారు చాలా ఎక్కువ మంచి మంచి ఇంగ్లీష్ ఆథర్స్ బుక్స్ చాలా బాగా చదువుతారు సార్. అందులో మాకు ఈ ఓం సంజీవని పిరమిడ్లో గత 10 సంవత్సరాల నుంచి నెలకి 2 క్లాసులు చెప్తూ, మాస్టర్స్ని పిలిపించి చక్కగా వాళ్ళ అనుభవాలు అందరికీ చెప్పిస్తూ, 1 గంట వాళ్ళ చేత అఖండ ధ్యానం చేయిస్తూ, వాళ్ళకి అన్నదానం ఇక్కడ జరుగుతుంటే వాళ్ళు భోంచేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ ఆనందమే మాకు మహానందంగా మేము అనుకుంటున్నాం. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో, పిఎంసి ఛానల్ ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, పిఎంసిలో ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షితులు చేస్తున్నాయి, అలాగే ఛానల్కి సంబంధించి మీరు చేసేటువంటి సహాయ సహకారాల గురించి కూడా తెలియచేయండి. పత్రి సార్ సంకల్పము ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళకి చేరాలి, ప్రతి మారుమూల ప్రాంతానికి చేరాలనుకునే దానికి ఒకప్పుడు పుస్తకాలు ప్యాంఫ్లెట్స్ ఉన్న విధంగా ఎప్పటి నుంచి అయితే ఈ పిఎంసి వచ్చిందో ఇంకా మొత్తం నాటుకుపోయిందన్నమాట. ఒక చెట్టుకి ఎట్లయితే వేర్లన్నీ పాక్కుంటా వెళ్ళిపోయి భూమిలో ప్రతి దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాయో అట్లా ఇక్కడ లేదు అక్కడ లేదు, జహాన పਹੁంచే రవి వహా పਹੁంచే కవి అంటారు. అంటే సూర్యుడు వెళ్ళలేని దగ్గర కూడా కవి వెళ్ళిపోతాడు అన్నట్లు, ఎక్కడికైతే మన ఈ పిఎంసి ఎక్కడికి సూర్యుడు వెళ్ళలేడు అక్కడికి కూడా మన పిఎంసి వెళ్ళిపోయి చక్కగా శాఖోపశాఖలుగా చక్కగా అన్ని ఊర్లకి ఒక మన కంట్రీనే కాకుండా విదేశాల్లో ప్రతి ఒక్క మారుమూరు ప్రాంతానికి కూడా అన్ని కంట్రీస్కి కూడా ఈ పిఎంసి ఛానల్స్ ప్రతి దగ్గర అన్నీ వచ్చేసి ప్రతి ఒక్కరికి ధ్యానము. పత్రి సార్ అంటే ఎవరో తెలిసింది. అసలు సార్ నేను తెలియాలా, నేను గురువును, ఒక గురువే కాదు మీ శ్వాసే మీ గురువు అని సార్ చెప్తూ, అలా చెప్పిన గురువులు ఎవరు లేరు అసలు. ప్రతి ఒక్కళ్ళ గురువు దగ్గరికి మనం వెళ్తాం కానీ ఈ గురువే మన దగ్గరికి వస్తారన్నమాట. అది సార్లో ప్రత్యేకత. ప్రతి ఒక్కళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా మైక్ ఇచ్చి మేడం మీరు మాట్లాడండి అంటారు. అంటే సారు ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పైగా సార్ని చూడగానే మేడం రండి మేడం కూర్చోండి అంటారు. ఎంతమందితో ఇన్ని కోట్ల మందిలో సార్ మనల్ని ఎట్లా గుర్తించారబ్బా అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. నువ్వు హిందీ అమ్మాయిలు నువ్వు ఇట్రా అని అంటారు సార్ పిలిచి. సార్ నేను ఎట్లా గుర్తున్నా అంటే నాకు తెలుసులే అని అంటారు. తర్వాత ఎవరు లేనప్పుడు దగ్గరికి పిలిచి మేడం మీరు కూర్చోండి మేడం, అందరు ఉన్నప్పుడు మీరు దగ్గరికి రావద్దు, ఎవరు లేనప్పుడు వస్తే మనం మాట్లాడుకోవచ్చు, అందరు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పలకరించలేను కదా, మీతో మాట్లాడలేను కానీ సార్ దగ్గర అది కూడా నేను నేర్చుకున్నాను అన్నమాట. అంటే సార్ ఎన్ని నేర్పించారో అనేది
చెప్పలేకపోతున్నాను. సార్ ఆదర్శ సూత్రాలు 18 అయితే కానీ మేము నేర్చుకున్నది ఎన్నో అనేది నేను ఆ సూత్రాలను కౌంట్ చేయలేకపోతున్నా. అంత సాంగత్యం సార్తో నాకు. పిఎంసి ఛానల్ కార్యక్రమాల్లో శాకాహారము, అదే కాకుండా ఏ ఏ ఊర్లో ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది హాజరయ్యారు, అసలు ఎంత బాగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయనేది ప్రతి ఒక్కటి మనకు వివరం తెలుస్తుంది. ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందంటే వాళ్ళు చేయంగా లేని మనం ఎందుకు చేయకూడదు, అంటే కాంపిటీషన్ అనేది ఈ రకంగా ఉంటే ఇది మంచి కాంపిటీషన్ కదా. అందుకని నాకేమనిపిస్తుంది, ఆ ఊర్లో అంత మారుమూల పల్లెలో ఆమెకేం పెద్ద అంత ఆర్థికంగా కూడా ఆమె ఎదుగుదల లేదు, కానీ ఇంతమంది ధ్యానులను పిలిపించి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టించి పిఎంసి ఛానల్ని పిలిపించి ఇంత చక్కగా ఆమె ఆర్గనైజ్ చేసిందంటే మనం ఎందుకు చేయకూడదు అనే భావం మనకు వస్తూ ఉంటుంది. అందుకని పిఎంసి ఛానల్లో ఉండే ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి పిరమిడ్స్ దగ్గర నుంచి అన్ని వాళ్ళు ప్రతి ఊర్లో వెళ్ళి ఈ మంచి శాకాహారం గురించి కూడా చాలా బాగా వాళ్ళు చెప్తున్నారు. ఏ ఆహారము, పైగా ఆహారాలు కూడా ఎలా తయారు చేయాలి, దానిలో ఉండే పౌష్టిక విలువలు పాడు కాకుండా ఉండాలంటే అది ఎలా వండితే బాగుంటుంది. అట్లా ప్రతిగా శతమానం భవతి లాగానే వీళ్ళు కూడా బర్త్డే విషెస్ అన్నీ చెప్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఆర్థికంగా పిఎంసికి మన పిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఒక 3,000 రూపాయలు కడితే వాళ్ళ దానిలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఎంతోమందికి జీవనోపాధి అవుతుంది. దీనిపైన ఎంతోమంది మనం నమ్ముకొని ఎంతోమంది వర్కర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలనే భావము అందరికీ కలగజేస్తూ మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. మేడం, చివరిగా ఇప్పుడున్నటువంటి యాంత్రిక యుగంలో ఉన్నటువంటి ఈ సమాజానికి ఈ ధ్యానం గురించి, సహకారం గురించి మీరు అందించేటువంటి సందేశం? మొట్టమొదటిగా ప్రతి పేరెంట్స్ ఈ ధ్యానం నేర్చుకోవాలి, శాకాహారం గురించి పిల్లలకి తెలియజేయాలి. ఈ చిన్న పిల్లలందరికీ సెల్ ఫోన్లు ఇస్తున్నారు, దీనిలో చాలా రేడియేషన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్లన్నీ ఎప్పుడైతే పిల్లలు తీసేస్తారో వాళ్ళకి వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది బాగా తెలుస్తుంది. అందుకని ప్రతి ఒక్క పేరెంట్స్ని, ప్రతి ఒక్క టీచర్స్ని తప్పకుండా ముందు మనము శాకాహారులుగా తయారు చేసి వాళ్ళకి ఈ ధ్యానం అనేది మనం ఎప్పుడైతే నేర్పించగలుగుతామో వాళ్ళు పిల్లలకి ఈ సెల్ ఫోన్లు ఇవ్వటము, మోటార్ సైకిల్స్ చిన్న ఏజ్లోనే ఇచ్చి న్యాచురల్ డెత్ కాకుండా వాళ్ళకి అన్యాచురల్ డెత్ కలిగించకుండా చాలా వరకు మన ఈ ధ్యానం కాపాడుతుంది. ఎందుకంటే ధ్యానం ఏం నేర్పిస్తుందంటే నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఏది మంచి చెడు అనే విచక్షణ భావము ఈ ధ్యానం చేయటం వల్ల మనం నేర్చుకోగలుగుతాం. పిల్లలు కూడా ఎప్పుడైతే ధ్యానం బాగా చేస్తారో వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలనే భావం కూడా వాళ్ళకి కలిగి ఈ ఆత్మహత్యలు కూడా పిల్లలు స్టూడెంట్స్లో ఎక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే అమ్మకు ఒక గ్రూప్ ఇష్టం, నాన్నకు ఒక గ్రూప్ ఇష్టం, ఇద్దరు పరిస్థితి ఘోరంగా ఉన్నందువల్ల ఆ పిల్లవాడు ఏం చేయాలో తెలియక మానసికంగా వాడు చాలా చితికిపోతున్నాడు. అలాంటి మానసిక రుగ్మతల్ని కూడా ఈ ధ్యానం ఎంతో కంట్రోల్ చేస్తుంది. ఎన్నో సార్ ఒక బుక్ చదవమని చెప్పారు, అందులో ఒక ఆమెకు ఒవేరియన్ సిస్ట్ ఉంటే అది కూడా ఈ ధ్యానం చేసినందువల్ల ఆమె ఎట్లా ఇమాజిన్ చేసుకుందంటే కాలిఫోర్నియా అడవిలో చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేసి నాకు తగ్గిపోవాలని హాట్ వాటర్తో స్నానం చేస్తూ చక్కగా తిరుగుతుంటే ఆ పై నుంచి స్టార్స్ వచ్చి ఆమె ఓవేరియన్ సిస్ట్ని అది బెలూన్స్ లాగా బర్స్ట్ చేసినట్టు అనుభూతి చెందింది. అట్లా ఈ ధ్యానంలో మనకి ఎన్నో రకాల అందరు మాస్టర్స్ పుస్తకాలు అన్నీ రాస్తున్నారు. అందరూ మంచి సబ్జెక్ట్స్ ఉండే పుస్తకాలను చక్కగా చదివి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూచారు కదా రమాచారి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీరు ఓం సంజీవని మెగా పిరమిడ్ ట్రస్టీగా కూడా ఉన్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాలు పంచారు. వారి మాటల్లో మనం విన్నాం, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఫైబ్రోనాయిడ్స్ ఉన్నాయి, అలాగే ఎంతో కోపం ఉండేది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి నుంచి బయటపడి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ వీరు మొట్టమొదటిగా పత్రి సార్ని ఒంగోలుకి తీసుకొచ్చి ఒంగోలు జిల్లాకి పరిచయం చేశారు వీరు. సో అలాగే ఎన్నో కార్యక్రమాలు, విశేషమైన కార్యక్రమాలు చేస్తూ వేలాది మంది, లక్షలాది మందిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చడంలో వీరి యొక్క పాత్ర ఎంతో అనంతంగా ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి వారి ధ్యాన అనుభవాల్ని మనకు పంచినందుకు, వారి జ్ఞానాన్ని మనకు అందించినందుకు మన పిఎంసి ప్రేక్షకులందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. హరి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో శ్రమ ఊడ్చి అర్ధరాత్రి అనకుండా 2 గంటల వరకు రోజు మేలుకుంటూ చక్కగా అందరినీ పరిచయం చేసి అందరి చేత వాళ్ళ అనుభవాలు పిఎంసికి అందిస్తున్నందుకు వారికి శతకోటి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, పత్రి సార్కి శతకోటి వందనాలు, ధన్యవాదములు.